నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, నిన్న అల్లు అరవింద్ గారు ఒక మంచి కమెంట్ చేశారు. అఖిల్ని హక్ చేసుకుంటే ఆ ఫీలే వేరబ్బా అంటూ. ఎవరికి నచ్చినట్టు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఫీల్ ఏంటో చాలా మందికి అర్థం కావట్లేదు. ఆయన కూడా అఖిల్ కూడా దానికి రిప్లై ఇస్తూ సార్ని హక్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టుగా చెప్పాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక మనవడి వయసున్న అబ్బాయి, అంటే మన కళ్ళ ముందు పెరిగినటువంటి అబ్బాయి, మన పిల్లలతో పాటు ఈక్వల్గా పెరిగి అందరికంటే చిన్నోడు కదా. ఇండస్ట్రీ వారసత్వంలో నెపో కిడ్స్లో చిన్నోడే కదా అఖిల్. వైష్ణవ్ కంటే చిన్నోడు. వైష్ణవ్ కూడా కనబడవు కానీ ఏజ్ ఒక 30 వరకు ఉంటాయి. అబ్బాయి కనబడ్డు కానీ అఖిల్ చిన్నపిల్లలానే ఉంటాడు ఎంత ఏజ్ చేసినా కూడా. సో 22 ఇయర్స్ అబ్బాయికి అంతే. సో ఏదేమైనప్పటికీ అండ్ తన్ని గెస్ట్గా పిలుచుకోవడం వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి అరవింద్ గారు చాలా సంతోషం వేసింది. అండ్ అక్కడే ఆమని గారు కూడా ఉండడం, సిసింద్రి సినిమా టైం గుర్తు తెచ్చుకోవడం బాగా జరిగింది ఈవెంట్. ఏదేమైనప్పటికీ ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే ఏజెంట్ సినిమా ఆయనకు ఒక మంచి ప్లస్సే, కానీ అది ఏంటో వాయిదాలు పడి ఇంకేదో అయ్యి షూట్ లాగ్ అయ్యి ఓవరాల్గా మొన్నైతే రిలీజ్ చేశారు శివరాత్రి సందర్భంగా, మేము పలానా డేట్కి వస్తున్నాము అని. పోనీ ఆ పలానా డేట్కి వాళ్ళు నిజంగా వస్తే సంతోషం, లేదు అనుకుంటే ఇంకేమైనా చేసుకోవచ్చు. అండ్ అప్పుడు తెలియని వయసులో అమ్మాయిని ప్రేమించాడు, శ్రియా భూపాల్ని. సింపుల్గా కొట్లాడుకున్నారంట. పిల్లలు కదా, పిల్లల్లానే కొట్లాడుకుంటారు. ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఏదో చిన్న ఈగో వస్తే నువ్వంతా నీ ఫ్యామిలీ అంతా, నువ్వంతా నీ ఫ్యామిలీ అంతా, పోరా కటిఫ్ బ్రేకప్. అదే కదా, సింపుల్గా జరిగింది. వాళ్ళకి పెళ్లి చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఇంకా నయం పెళ్ళాక విడిపోలే, దారుణంగా ఉండేది. సరే, ఏదేమైనప్పటికీ ఆ మచ్చ అయితే ఉంది కదా. నాగచైతన్య విడాకుల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి విడాకులు తీసుకొని ఎందుకు వచ్చినా కూడా ఆ ముందు ఆగిపోవడం ఒక మంచి విషయమే అనుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇతను మాత్రం ఇక ఏజెంట్ సినిమా ఏమవుతుందంటే సమంతతో పోటీ పడుతున్నాడు. శాకుంతలం వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఏప్రిల్కి వస్తుంటే అదే టైంకి ఆయన వస్తున్నాడు. అండ్ నెక్స్ట్ నాగచైతన్య కస్టడీ సినిమా కూడా అప్పుడే ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఏప్రిల్ సినిమా కొంచెం ఆసక్తికరంగానే ఉంది. సమంత ఎందుకు అలా పోటీ పడిందో, లేక మేబీ వీళ్ళు కావాలని ఏమన్నా చేశారేమో, సీరియస్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి మనం వింటున్న వార్తల ప్రకారం అయితే శామ్కి అంత ఓపిక లేదు వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఫైట్ చేసే ఓపిక లేనప్పటికీ కూడా వాళ్ళిద్దరు సినిమాలు వస్తున్నాయి. లాస్ట్ టైం గోస్ట్ సినిమా వచ్చి సరిగా ఆడకపోయలేదు. దాని తర్వాత సమంత సినిమా యశోద వచ్చి బీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి. సో ఆ రకంగా చూసుకుంటే ఏప్రిల్లో నాకు ఇప్పుడే ఒక కొత్త పాయింట్ వచ్చింది అఖిల్ విషయంలో అడిగితే. నాగచైతన్య కస్టడీకి సమంత శాకుంతలంకి పిల్లోడి ఏజెంట్కి పోటీ పెట్టి ఒకవేళ సమంత శాకుంతలం హిట్ అయితే వీళ్ళని ఏమంటారో మరి. దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అసలు. అండ్ ఇంకొకటి, శామ్ ఎప్పుడు కూడా అఖిల్ మూవీకి సంబంధించి, అఖిల్ మూవీస్కి సంబంధించి తను చాలా తన వంతు ప్రమోషన్స్ చేసేవారు, రైట్? మనం ఇంతకుముందు చూసాం అఖిల్ మంచిగా సినిమాలో ఆడాలి అని. సో అవన్నీ పోస్టులు పెట్టేవారు ఆమె. వదిన అంటే తల్లి లాంటిది అంటారు, ఇంకో తల్లి. అలాగే కొడుకులాగా బాధ్యత తను ఉండేది. అండ్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళ మనం సినిమా వాళ్ళు మళ్ళీ చూసుకుంటే ఏమైపోతారో కదా. ఎలా చూసుకున్నా కూడా సమంతగా అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మన ఫ్యామిలీ అని మన కోసం తీసుకున్నారు. ఆ ఫ్యామిలీలోంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు. ఇంకా ఒకసారి మనసు అనేది తిరిగిన తర్వాత మళ్ళీ రాదు. కానీ చాలా మంది చెప్తున్నారు కదా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి. వేణుస్వామి గారు చెప్తే బాగుంది, వాళ్ళిద్దరు కలిసిపోతారని. అలా ఏం లేసి నో అంటే నో అంతే. ఒకసారి ఒక ఆడపిల్లకి వద్దు ఈయన నా లైఫ్లో అనిపించింది అంటే ఇంకా మళ్ళీ వెళ్ళదు తను. మనసు అంతే. దాని గురించి బయటికి రావడానికి ఆధ్యాత్మిక చింతన, ఇంకేవో స్ట్రెస్ బూస్టర్స్ చాలా రకాలుగా వెళ్తారే తప్ప ఇక్కడికి మాత్రం వెళ్ళరు. ఈ గడప తొక్కరు, ప్రపంచమంతా తిరుగుతారు. ఈ గడప మర్చిపోవడానికి నా మైండ్ సెట్ అవ్వాలని ప్రపంచం అంతా తిరుగుతారు, కానీ ఈ గడప మాత్రం తొక్కరాదు అంతే. ఎందుకంటే గొడవ జరిగినప్పుడు వాళ్ళు అనుకునే మాటలు ఏవైతే ఉంటాయో మళ్ళీ కలిసినా కూడా గుర్తురావా? గొబుక్కుని 1-2 మాటలు అనేస్తాంగా. విడిపోయే టైంలో అనకూడని మాటలు కూడా అంటారు కొంతమంది. అవి గుర్తొస్తాయి. అవి ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకోవడం. అవి కలిశారు అంటే ఇక ఆ మనిషికి వాల్యూ లేనట్టే. అన్ని మాటలు పడి కూడా ఎలా కలుస్తారు? ఏదో కోపంలో అనుంటారులే అనుకునే మాటలు కూడా మాట్లాడుకోరు విడిపోయే టైంలో. భారీగా వెళ్తారు, విడిపోలేరు కూడా. అట్లా విడిపోయిన స్టేజ్కి వచ్చేటువంటి మాటలు పడ్డారు అనుకున్నారు.
సిచ్యువేషన్ జరిగాయి అనుకున్నప్పుడు ఉండదు. కానీ మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే సమంత అకౌంట్ ఇన్స్టా నుంచి అయితే ఆయన్ని పూర్తిగా తొలగించింది, కానీ పేరుతో సహా ఆ అబ్బాయి ఇన్స్టాలో తవ్వుతూ గతంలో అన్నీ ఉన్నాయి, ఆయన తీలే ఇంకా నాగ చైతన్య అలాగే ఉన్నాయి. సరే ఇప్పుడు అటెందుకులే మన టాపిక్, మనము ఏజెంట్ అల్లు అరవింద్ విషయానికి రైట్. అఖిల్ని హక్ చేసుకుంటే అమ్మాయిలకి చాలా ఇష్టం, ఆ ఫీల్ వేరే వేరే అంటారు, కానీ అల్లు అరవింద్ గారు ఎలా ఫీల్ అయ్యారు అనేది చాలా మంది. ఆయన ఎలా ఫీల్ అయ్యాడు అంటే యాక్చువల్గా ఈ మధ్య మెగా కాంపౌండ్ని వదిలేసి మిగతా వంశ నెపో కిడ్స్ అందరినీ మీద పడే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాడు. అలా ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్తో బాలయ్య గారి దగ్గర చేసుకున్నాడు, అంతా అయిపోయింది. నెక్స్ట్ వెంకటేష్ గారి ఫ్యామిలీతో ఆల్రెడీ సురేష్ బాబుతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈయనకి సఖ్యత ఉంది అల్లు అరవింద్ గారికి. మిగిలింది అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీ అంటే నాగార్జున గారు చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్. ముందు ఆయన పిలుచుకొస్తే కుదరదేమో, ఎందుకు వచ్చినా గొడవ కుదరదు, ఆయన రానంటే నా పరువు పొద్ది, చిన్నగా నరుక్కుంటుందా ముందు ఈ పిల్లోడు, వీడిని కాసేపు నిమిరితే నిమిరిపోతాడు. నెక్స్ట్ నాగ చైతన్య మేబీ ఆ కస్టడీ సినిమాలో కూడా ఏదో ఒకటి చేసి ఆయన్ని తెల్లాక్కొస్తాడు, లేదంటే ప్రమోషన్ చేస్తాడు. అంతకుముందు కూడా శామ్ జామ్ సమంతను కూడా తీసుకెళ్ళి బాగా ప్రోగ్రామ్ కూడా చేసుకున్నారు ఆహాలో. అండ్ నెక్స్ట్ ఇంకో 2 అడుగులు ముందుకేసి తర్వాత నాగార్జున గారిని పిలిచి చెయ్యండి, ఇలా చేయండి, అలా చేయండి, కావాలంటే మీ బిగ్ బాస్ మేము కొనుక్కుంటాము, మా దగ్గర చేయండి, అన్నపూర్ణలోనే సెట్ అయ్యండి, నాకేం ప్రాబ్లం లేదు, ఇలా ఏమన్నా ఉంటే ఆయన కూడా తీసుకెళ్ళి ఏదో చిరంజీవి గారిని కార్నర్ చేస్తూ వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతున్నాడు అనేది నా ఫీలింగ్. అంతే, ఆ ప్లాన్లో ప్రకారంగానే అఖిల్ వచ్చి ఉంటాడే తప్ప పెద్దగా నాకు అంత అక్కడికి అఖిల్ని పిలిచే గెస్ట్గా పిలిచే అంత ఇంకా అబ్బాయి ఎదగలేదు తనకి. ఎందుకంటే 4 హిట్లు రాలా, ఏమి రాలా, జస్ట్ ఒక నెపో కిడ్ అంతే. ఆ ఏజెంట్ ఒకటన్నా హిట్, లాస్ట్ ఆ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా ఎలిజిబుల్ లెవెల్, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి దూరంగా వెళ్ళిపోయింది ఆ సినిమా కూడా, ఎలిజిబుల్ బ్యాచులర్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఏజెంట్ ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం కూడా మైనస్ అవుతుంది అంటారా, ప్లస్ అవుతుంది అంటారా? ఆల్రెడీ మైనస్లోనే ఉంది, ఇది ఇంకో లైగర్ అంటున్నారు, బట్ ఏదో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఏజెంట్ హిట్ అయితేనే ఆయన మళ్ళీ నిలబడతాడు, లేకపోతే లేదు. మొన్న టీజర్ రిలీజ్ చేశారు, దాంట్లో భయంకరంగా ఉంది, యాక్టింగ్ అంతా కూడా ఒక రకంగా ఉంది. అంటే మరి అప్రిషియేట్ చేసేలా లేదు, ఇంకోలా లేదు. అండ్ చాలామంది క్రిటిక్స్ చెప్తూ ఉంటారు అఖిల్ చూడడానికి బాగుంటాడు కానీ స్క్రీన్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు దిమ్మలా ఉంటాడు, అలా కాదు ఇంకొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది అని. మీరేమో దిమ్మ అంటారు. నేను అంతే అంట. కొంతమంది ఉన్నారు మనలాగా, ఇప్పుడు బెల్లంకొండ వాళ్ళ పెద్ద అబ్బాయి ఈయన అండ్ మంచు విష్ణు గారు, వీళ్ళకి ఏంటో అంటే అఫ్కోర్స్ స్టార్ హీరోలే అయినప్పటికీ, అంటే స్టార్ హీరోల కొడుకులు అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో రామ్ చరణ్ కూడా మొన్న ఆర్ఆర్ఆర్కి సెట్ అయ్యాడు, కానీ ఒకలాగే అంటే ఏదో ఒక దిమ్మని నిలబెట్టినట్టు ఉంటారు. ఇంతే ఎత్తుక్కోవాలి ఎక్స్ప్రెషన్స్ ఆ మొహంలో, మనం ఏ మూలకు నుంచో ఎక్కడెక్కడి నుంచో తవ్వి తీసి ఇలా సాగదీసి బాబు నవ్వారు ఓకే అనుకునే పరిస్థితికి వస్తారు వాళ్ళు. సో ఆ రకంగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అఖిల్ విషయానికి వస్తే రీసెంట్గా కొంచెం మెరుగుపడ్డాడు. ఎందుకంటే ఈ అబ్బాయి బర్న్ యాజ్ అన్ యాక్టర్, ఆయన చిన్నప్పుడే సిసింద్రిలో చాలా బాగా చేశాడు. మరి అట్లా కళ పెంచుకున్నప్పుడు మొత్తం బ్లడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకోలా తయారైతే ఎలా ఉంటుంది చెప్పు. యాజ్ అన్ యాక్టర్గా ఆయన డెవలప్ అవ్వాలి. అండ్ స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ అబ్బాయికి, బలవంతంగా సినిమాలు చేస్తున్నాడు అనిపిస్తుంది, క్రికెట్ ఎక్కువ ఆడతాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇతను ఏజెంట్ ఒకవేళ నిలబడితే అఖిల్ ఉంటాడు, లేదు అంటే కనుక కొంచెం కష్టమే. ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య కూడా యాక్టింగ్ నేర్చుకోవడంలో చాలా కష్టపడుతున్నాడు. అండ్ కస్టడీ వర్సెస్ శాకుంతలం వర్సెస్ ఏజెంట్ చూడాలి మనం ఏప్రిల్. థ్యాంక్ యూ సో మచ్.